తీసుకుంటాం. దేవుళ్ళ పేర్లు వలికేటప్పుడు కూడా శివ పార్వతులు అంటే మన పూర్వకాలం నుంచి మహిళకు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పడానికి ఈ ఉదాహరణ. ఈరోజు ఒకసారి నదుల పేర్లు మనం తీసుకుంటే గంగా, యమున, సరస్వతి ఇలా చెప్పుకుంటూ పోతే నదులన్నీ కూడా మహిళల పేర్ల మీదనే ఉంటాయి. ఇప్పుడు ఆకాశాన్ని కూడా మనము స్త్రీలింగంగానే పిలుస్తాం. ఆకాశం ఎర్రగా ఉంది, పచ్చగా ఉంది అంటే మనం ఉన్నాడు అని చెప్పి అనం. భూమి కూడా వేడిగా ఉంది, చల్లగా ఉంది, పగిలింది ఇలా అంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడము, నేను మంత్రిగా మీ ముందు ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాన్ని మీరు కల్పించడము, మీతో ఈ కార్యక్రమాన్ని పంచుకుంటున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అందరం కూడా ఈ కాదు ఒక సింకల్లాగా రంగురంగుల దుస్తుల్లో, ఎందుకంటే మగవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మనం నలుగురు ఉన్నా సరిపోతుంది. లాస్ట్ కలుస్తుంటే అనేది వస్తుంది కాబట్టి మహిళ అనేది భూదేవితో పోలుస్తారు. భూదేవికి ఉన్నంత సహనం మహిళకు ఉంటుంది. ఒక తల్లిగా, భార్యగా, చెల్లిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు నేను అమ్మమ్మను, నాకు 13 ఏళ్ళ మనవరాలు ఉంది, 10 నెలల మనవడు ఉన్నాడు. నేను ఇంటికి వెళ్తే నా మనవడు నా దగ్గరికి వస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు. రేపు ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు గ్యాదరింగ్ ఏర్పాటు చేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న శుభ సందర్భంలో ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఆహ్వానించి ముఖ్య అతిథిగా నన్ను సన్మానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను.